ఎవ్రీథింగ్. అందుకే నేను ఏమంటానంటే ఎవడు ఊహించనటువంటి ఆర్థిక పరిస్థితిని తీసుకొచ్చారండి రాష్ట్రంలో. నెవర్ వీ ఎక్స్పెక్టెడ్. మొన్న వైట్ పేపర్స్ ఇచ్చాం, కానీ ఇప్పుడు నేను జస్టిఫికేషన్ ఎందుకు చేశానంటే నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకుంటేనే ఈ పరిస్థితి ఉంది. నీతి ఆయోగ్ ఓన్లీ వాళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారమే చేశారు. వాళ్ళు ఎఫ్ఆర్బిఎంలో వచ్చినట్టు చేశారు తప్ప మిగిలిన లెక్కలు వాళ్ళు చేయలేదు. అది చేసి ఆఫ్ బారోయింగ్ కానీ లేకపోతే ఏదైతే అప్పులు ఇప్పుడు ఉన్నటువంటి అవుట్ స్టాండింగ్ బిల్స్ కానీ ఇవన్నీ చూస్తే ఎక్కడికి వెళ్ళిపోతాయి. అదే సమయంలో వీళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన డబ్బులు కూడా ప్రోగ్రామ్స్కి ఇచ్చిన డబ్బులు డైవర్ట్ చేసేసి యూసీసీ ఇవ్వకపోతే మేము ఢిల్లీకి పోతే మేము వాళ్ళని అడిగితే వాళ్ళకు విష్ లిస్ట్ ఇచ్చేవాళ్ళు. మీరు అడుగుతున్నారు, బాగానే ఉంది, మీకు కథ ఏంటి చెప్పండి, ఎట్లా ఇస్తాం మీకు డబ్బులు, ముందు 500 కోట్లు ఇచ్చాను లెక్క చెప్పండి, 3000 కోట్లు ఇచ్చాను లెక్క చెప్పండి అంటే ఇది ఎత్తుక్కుంటే ఆ డబ్బులు డైవర్ట్ చేసేసారు. దానికి డబ్బులు ఖర్చు పెట్టి యూసీలు ఇచ్చి ఇప్పుడిప్పుడు 73 డిపార్ట్మెంట్ రెగ్యులరైజ్ చేశాం. దట్ ఈజ్ అనదర్ ప్రాబ్లం. ఇంకా 10 దాకా ఉన్నాయి. మా దగ్గర డబ్బులు లేవు, ఇంకా ఏదో అవస్థపడుతున్నాం దానికి. ఎన్ని ఉన్నాయి? ఇంకా 10 ఉన్నాయా? 94లో 73, ఇంకా 21 ఉన్నాయి. సార్ ఇంకొకటి, ఇప్పుడు డెప్స్ ఇది ఒకటి అనుకోండి. రెండోది, మీరు క్యాపెక్స్ డిస్కస్ చేసినప్పుడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఈవెన్ సోషల్ సర్వీస్ ఎక్స్పెండిచర్ కూడా డిక్లైన్ అయిందని చెప్పారు. లాస్ట్ 5 yearsలో గవర్నమెంట్ క్లైమ్ దట్, ఎవరున్నా గవర్నమెంట్ చెప్పింది మేము అడగాల, మాకు తెలిసింది అంతే ఉంటుంది. నాడు నేడు ప్రోగ్రాంలో ఎడ్యుకేషన్ హెల్త్ సెక్టర్ కింద స్పెండింగ్ జరిగింది అనేది గవర్నమెంట్ క్లైమ్ లాస్ట్ 5 years. సో దాని మీద ఖర్చు జరిగినా మీకు క్యాపిటల్ సర్వీసెస్ ఎక్స్పెండిచర్ కనిపించాలి. అక్కడ ఎందుకు తగ్గింది అది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. అంటే మనకు 5 సంవత్సరాల్లో అంటే దానికి బిల్స్ వాళ్ళు పే చేయాలి, అంటే వాళ్ళు ఖర్చు పెట్టారు కానీ కొంత పెట్టి కొంత బిల్స్ పే చేయాల, అప్పు పెట్టేసి వెళ్ళిపోయారు కొన్ని. ఇప్పుడు 1,00,000 కోట్ల అప్పు ఉంది, ఆ 1,00,000 కోట్లు ఇవి కూడా ఉన్నాయి. కాంట్రాక్టర్స్కి ఇవ్వాల్సిన డబ్బులన్నీ పెండింగ్ ఉన్నాయి, అవుట్ స్టాండింగ్ బిల్స్ అన్ని పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు మేము హాస్పిటల్స్ కడతా ఉన్నారు, ఫౌండేషన్ వేసారు, కొన్ని బిల్డింగ్స్ కట్టారు, డబ్బులు పే చేయలేదు, వెళ్ళిపోయారు. దేనికి ఇప్పుడు మీరు క్లియర్ చేయరా డ్యూస్ అన్ని? చేయాలి కదా, చేయకపోతే ఏమవుతుంది? అదే కదా బాధ. ఒకటేసారి చేయాలంటే ఎక్కడ ఉన్నాయి? Sir, as of now, ఒక 2,000-3,000 కోట్లు వస్తుంది రఫ్గా, 2,000 crores వస్తుంది. ఆ 2,000 కోట్లు కూడా ఎక్కువ. ఇప్పుడు ఆ పరిస్థితికి వచ్చాం. ఎవ్రీ పై వీ వాంట్ టు సేవ్. sir, as of now, what is our current outstanding debt, sir? Despite whatever we have so far, completed, what is still our current outstanding debt? Number one. Number two question is, you've said how several funds had been diverted as well. Any kind of action that will be taken from the NDA government? అంటే ఎప్పటికప్పుడు చెప్తున్నాం, ఏదైతే అవుట్ స్టాండింగ్ బిల్స్ అన్ని 9,75,000 కోట్లు మొత్తం అవుట్ స్టాండింగ్ డెట్ కానీ ఆఫ్లైన్ ఆన్లైన్ ప్లస్ లైబిలిటీస్ అన్నీ కలిపి 9,75,000 కోట్లు ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇప్పుడు ఎక్కడికక్కడ పే చేయకపోతే ఎవరు వదిలిపెట్టే పరిస్థితిలో ఉండరు. వీళ్ళంతా కోర్టుకు పోతున్నారు. మొన్న మీరు చూశారు, ఒకరు కోర్టుకు పోయి లేనిపోని అనౌన్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్ అంతా కూడా డిఫాల్ట్ అయింది అనౌన్స్ చేసి ఎప్పుడో తీసుకున్న అప్పులు కూడా దానికి కూడా మళ్ళీ, ఎందుకంటే వన్స్ క్రెడిబిలిటీ పోతే రేటింగ్ పడిపోతుంది. రేటింగ్ పడిపోతే అప్పులు ఇవ్వరు. అప్పులు ఇవ్వకుండా ఇచ్చేవాడు కూడా ఇంట్రెస్ట్ పెంచుతారు, బ్యాడ్ స్టేట్ కింద పెట్టేస్తారు. దాని మీద కూడా క్రెడిట్ వర్తీనెస్ పోతుంది. సో వీఆర్ ఫైటింగ్ ఆన్ దాట్. మళ్ళీ కొంతమంది కోర్టులు పోయి డైరెక్షన్లు తీస్తున్నారు. దానిపైన కూడా ఏం చేయాలని వర్కౌట్ చేసుకుంటూ ముందుకెళ్లే పరిస్థితిలో ఉన్నాం. సార్, ఈ 9,00,000 కోట్లు అనే వాటికి ఇంకా అన్నిటికీ కూడా ఇంకా బిల్స్ పెట్టలేదు కదా సార్? ఇంకా అన్నిటికీ పెట్టలేదు కదా, కార్పొరేషన్లు కానీ వీటికి సంబంధించిన కూడా ఇంక ఇవ్వలేదు కదా? లేదు, ఇంకా ఉన్నాయి. అంటే 9,75,000 కోట్లు మా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసింది యాజ్ ఆన్ టుడే రఫ్గా. ఇంకేదైనా వస్తే కొద్దిగా రావచ్చు, కానీ ఇప్పటికైతే అది. ఇందులో ఏపీ ఫైనాన్స్ కార్పొరేషన్ అనే వాళ్ళు క్రియేట్ చేసి అన్ని గవర్నమెంట్ ఏజెన్సీల దగ్గర ఉన్న డబ్బులన్నీ తీసుకొని ఖర్చు పెట్టేశారు సార్.
అవి కూడా కలిపాయి అవి కూడా బ్యాంక్ ఇవ్వాలి కదా కలిపాను కలిపారు. ఫైనాన్షియల్ సర్వీసెస్ తీసుకొని పెట్టారు. సార్ టోటల్ డైవర్షన్ ఆఫ్ ఫండ్స్ అన్నీ కూడా కలిపారు దీంట్లో. సార్ టోటల్ డైవర్షన్ ఆఫ్ ఫండ్స్ అండర్ డిఫరెంట్ హెడ్స్ అండ్ టోటల్ ఫిగర్ ఏమన్నా అంటే ఇప్పుడు నేను చూపించాను కదా, ఒక 12,000 కోట్ల దగ్గర మొత్తం మేము కట్టామని, యూసీస్ కానీ అవన్నీ కానీ అన్నీ కట్టి మళ్ళీ రివైజ్ చేసాం యాజ్ ఆన్ టుడే. కొన్ని దాంట్లో బిల్స్ కూడా ఉన్నాయి. ప్రజెంట్ కూడా జీరోనే. ఇంకా దాన్ని రివైజ్ చేయాలి ఇప్పుడు. అందుకనే ఫ్లెక్సిబిలిటీ లేకుండా చేశారని చెప్పాను కదా సార్. ఏ పారామీటర్ అంటే దానికి ఏమేమి పారామీటర్స్ చూస్తున్నారు జీరో అనే కంక్లూజన్కి రావడానికి? నేను చెప్పా కదా, ఒక లాస్ట్ స్లైడ్కి వెళ్ళు, అక్కడ ఎంత అయితే మనం ఇంట్రెస్ట్ పేమెంట్ చేస్తామో రెవెన్యూ ఈక్వల్ అయితే చూపించే. బ్యాక్ వెళ్ళు, ఆ స్లైడ్లో సార్ బ్యాక్ వెన్ బ్యాక్ బ్యాక్ ఇంట్రెస్ట్ పేమెంట్ ఇంక్రీజెస్ మోర్ దెన్ ఇంకా బ్యాక్ 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 ఇది మీరు చూస్తే గ్రోత్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఈక్వల్ టు జిఎస్టిపి గ్రోత్ రేట్. మోర్ దెన్ దానికంటే ఇది పెరిగిపోతాయి. జిఎస్టిపి కంటే ఇంట్రెస్ట్ ఎక్కువ పెరిగిపోయింది అనుకోండి, అయిపోయింది. ఇంకా అప్పు ఇచ్చేవాళ్ళు ఉండరు. అంటే జిఎస్టిపి వల్ల మీకు సపోజ్ ఈసారి జిఎస్టిపి పెరిగింది 12%, 12.94. దాంట్లో జిఎస్డిపి 12.94 అంటే ఎంత వస్తుంది? మొత్తం 16 లక్షల్లో మనకు 14,40,000 నుంచి 16 లక్షలు వచ్చింది సార్. సో ఇంక్రీజెస్ బై 12.9.94%. ఇంట్రెస్ట్ రేట్ సార్ ఈజ్ ఇంక్రీజింగ్ మోర్ దెన్ 12.94%. అదే మెయిన్ గా భారం ఎక్కువ పెరుగుతుంది. అంటే ఈ సంవత్సరం మన బ్యాక్ పెరిగితే దాన్ని ఇట్ ఇస్ డెట్ సిస్టమ్ ఇంకా బ్యాక్ ఎక్కడ ఉంది? ఇది ఇక్కడ చూపిస్తామనుకున్నా. గ్రోత్ రేట్ మన ఇప్పుడు ఇయర్ గ్రోత్ రేట్కి వెళ్ళండి, అప్పుడు ఒక ఐడియా వస్తుంది. ఇయర్ గ్రోత్ రేట్ అంటే దాంట్లో మళ్ళీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లేదు, ఇంట్రెస్ట్ పేమెంట్స్ లేవు. నెక్స్ట్ 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 మళ్ళీ మొదటికి వచ్చా, లాస్ట్కి పోవాలి. ఓకే, అక్కడ మీకు ఏదైతే మనకు ఎవ్రీ ఇయర్ లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ 12.94% గ్రోత్ రేట్ పెరిగింది. అంటే 14,50,000 నుంచి 1,20,000 30,000 కోట్లు పెరిగింది. అదే ఇంట్రెస్ట్ పేమెంట్స్ దానికంటే ఎక్కువ ఉన్నాయనుకోండి, ఇంకా డబ్బులు ఇవ్వరు, బారో చేయడానికి లేదు. ఎప్పుడు కూడా జిఎస్టిపి ఎంత పెరుగుతుందో ఆ ప్రపోర్షన్ ప్రకారం మీరు పెంచుకునే అవకాశం ఉంటుంది. ఒక స్లైడ్ ఉంది, ఆ స్లైడ్ ఉందా? హీ ఈస్ ఆస్కింగ్ అబౌట్ పర్ క్యాపిటల్ డెప్ట్ ఉంది, అది కూడా ఉంది. ఒక స్లైడ్ ఉంది కానీ ఇక్కడ ఉందో లేదో తెలియదు నాకు, మా వాళ్ళు చేశారు. ఇంకెన్ని నేను పెట్టుకోవాలి, మీతో పెట్టుకోవాలా, ప్రజలకు పెట్టుకోవాలా, ఇంటలెక్చువల్ పెట్టుకోవాలా, ఎప్పటికప్పుడు ఎడ్యుకేట్ చేయాలా. తలసరి అప్పు ఉంది, తలసరి ఆదాయం కూడా ఉంది. అప్పే సార్ ఇంకొకటి జిహెచ్డిపి గ్రోత్ రేట్ సార్ ఇక్కడ సాంశరావు జిహెచ్డిపి గ్రోత్ రేట్ చూసినప్పుడు 1920, 2021 ఫైనాన్షియల్ ఇయర్స్లో 5% కనిపించింది ఇప్పుడు స్లైడ్లో. ఆ తర్వాత సమ్వేర్ 15 కనిపించింది 2 ఇయర్స్. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. అవుట్ ఆఫ్ 5 ఇయర్స్ 2 ఇయర్స్ నుంచి చాలా వరకు కోవిడ్ ప్రాబ్లమ్స్ అనేది క్లెయిమ్ చేసింది, అన్ని గవర్నమెంట్లు క్లెయిమ్ చేసినాయి. అప్పుడు దాని ఇంపాక్ట్ ఉన్నప్పటికీ 13% అది సమ్వన్ కెన్ యూ షో దట్ స్లైడ్ సార్? అదే లో బేస్లో ఉన్నప్పుడు ఏమీ లేనప్పుడు నెక్స్ట్ ఇయర్కి ఆ బేస్ నుంచి పెరుగుతుంది ఆటోమేటిక్. అంటే యావరేజ్లో కొంచెం తగ్గినప్పటికీ గ్రోత్ రేట్ కనిపిస్తుంది. అంత గ్రోత్ రేట్ ఉన్నా కానీ ఎందుకు ఫైనాన్షియల్ హెల్త్ ఇలా డిటరియేట్ అయ్యింది అనేది మీరు వచ్చింది ఏంటంటే, నీకు ఆదాయం 100 రూపాయలు వస్తుంది,
ఒకసారి ఏదో నువ్వు యాక్సిడెంట్ నీ జాబ్ కూడా పోలేదు, కట్ చేశారు, నువ్వు 1000 రూపాయలు అప్పు చేసావు, ఏమవుతుంది? కట్టాలి కదా వడ్డీ. ఎవరు కడతారు? అదే జరిగింది ఇక్కడ. నీకు ఇబ్బంది వచ్చింది, నువ్వు ఖర్చులు తగ్గించుకోవాలి, తప్పదు. కానీ ఎక్కడో ఎవరన్నా దానం అన్న చేయాలి. రెండు చేయకపోతే ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? ఇష్టానుసారం ఖర్చు పెట్టి ఇష్టానుసారంగా దుర్వినియోగం చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు. అందుకే మీరు చూపించింది నేను ఏ విధంగా ఎక్స్పెండిచర్ గ్రాడ్యువల్గా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గింది, ఆదాయం తగ్గిపోయింది, ఖర్చులు మాత్రం పెరిగాయి, అప్పులు పెరిగాయి, డెట్ సస్టైనబిలిటీ జీరోకి వచ్చేసాం. జలసాలు చేసేటప్పుడు ఊర్లో కొంతమంది తిరుగుతూ ఉంటారు, మోసం చేసి డబ్బులు తెస్తూ ఉంటారు. అవన్నీ వాళ్ళు తెలుసుకునే కొద్దికి లేట్ అవుతుంది, తెలుసుకుంటే డబ్బులు ఇచ్చేది మానేస్తారు. అప్పుడు ఇటు బండారం బయటపడుతుంది, ఐపీకి వెళ్తాడు. కోవిడ్ సంవత్సరంలో ఒక వింత ఉంది సార్. దాంట్లో నేషనల్ వైడ్ మైనస్ గ్రోత్ రేట్ ఉంది, తెలంగాణ కూడా మైనస్ ఉంది, కానీ ఏపీలో మాత్రం 5% గ్రోత్ రేట్ చూపించారు, 4.+. అంటే నేను అటు చూపించిన దాంట్లో ఇక్కడ ఇది పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూడండి. అక్కడ పైన పర్ క్యాపిటల్ ఇన్కమ్ మీరు చూస్తే ఇన్ ఫిగర్స్ లేదా ఫిగర్స్లో ఉంటుంది చూడండి, గ్రోత్ రేట్ ఉంది. కానీ ఎంత ఉందని అప్పటికి ఇప్పటికి పర్ క్యాపిటల్ డెట్ ఎంత ఉంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత ఉంది. పర్ క్యాపిటల్ డెట్ అయితే 24కి 1,44,336, పర్ క్యాపిటల్ ఇన్కమ్ వచ్చి 2,34,40,000 ఉంది. దట్ ఈస్ వేర్ వీఆర్ నౌ. ఇంకా మీరు చెప్పింది కరోనా టైంలో నేషనల్ వైడ్ మైనస్ గ్రోత్ రేట్ ఉంది సార్, తెలంగాణ కూడా మైనస్ ఉంది, ఏపీలో మాత్రం 4.5 గ్రోత్ రేట్ చూపించారు. అది నేను చెప్పేది మేనేజ్ చేశాను, కిందికి వేసారని.